సో ఇంతకీ మనం అంటే రెసిపీలోకి వెళ్లే ముందు కూడా ఇవాళ ఈ 7 కప్స్ రెసిపీ మీరు ఏదైతే పరిచయం చేస్తున్నారో అది తెలుసుకునే ముందు కూడా ముందుగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే వరలక్ష్మి వ్రతం అనగానే మీ ఇంట్లో ఎటువంటి హడావిడి అనేది ఉంటుంది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వరలక్ష్మి వ్రతాన్ని? పండగ వాతావరణం అండి. ఇక్కడ నుంచి మేము మా దేశం అంటే మన దేశం నుంచి ఇది ఒక పుట్టిల్లు అనుకుందాం, అదొక మెట్టినిల్లు లాగా, అది కూడా మా పుట్టిల్లు అయిపోయింది ఇప్పుడు. అంటే ప్రవాస భారతంలో అమెరికాలో కేటీలో ఉంటాను నేను. అక్కడి నుంచి రేడియో చేస్తూ ప్రేక్షకులందరితోటి ఆ పంటలు పంటలాగా అన్నమాట. అంటే ఒక పండగ వాతావరణంలో వాళ్ళు వండినటువంటి వంటలు అన్నీ కూడా పంట అని ఎందుకన్నానంటే మా పెరట్లోనే కాసినవన్నీ కూడాను పండించుకుంటూ మేము వాటినే పదార్థాలుగా చేసుకునేటటువంటి మంచి పండగ వరలక్ష్మి వ్రతం. అంటే అమ్మవారి యొక్క దయ మాకందరికీ రావాలని మేము కోరుకుంటూ చేసుకునే ఇంటిల్లిపాది. సూపర్బ్ అండి, చాలా చాలా చక్కగా చెప్పారు. సో ఎటువంటి వంటకాలు ఇవాళ చేసుకుంటారు? ఎందుకంటే పండగలు ఏవైనా సరే పండగలు వచ్చాయి, ఎవరల్సి ఇటువంటి వ్రతాలు పూజలు మనం ఇంట్లో చేసుకుంటున్నాం అంటే ముఖ్యంగా మనందరి ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఓకే అంటే మనము నైవేద్యం సమర్పించడానికి ఎటువంటి వంటకాలు చేస్తున్నాం, అలాగే మనం అందరం కుటుంబంతో కూర్చొని తినేటప్పుడు ఎలాంటి వంటకాలు చేస్తున్నాం. సో వంటలపైన బాగా ఫోకస్ ఉంటుంది ఇలాంటి టైమ్స్లో. సో మీ ఇంట్లో ఎలాంటి వంటలు ఉంటాయి? మా ఇంట్లో ఎక్కువగాను హెల్దీ వాతావరణంతో, అంటే మనం ఆల్రెడీ బాగా కాన్షియస్ అయిపోయాం. సో పండగ వచ్చిందంటే తప్పనిసరిగా మా అత్తగారు లేకపోతే మా అమ్మ వాళ్ళు చేసినటువంటి పాయసం, పరవన్నం, పొంగళ్ళు ఇలాంటివి చేసుకుంటాము. సూపర్ అండి. సో మనం ఇప్పుడు ఇవాల్టి రెసిపీ, ఇవాల్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీరు మాకు పరిచయం చేయబోయి ఈ 7 కప్స్ రెసిపీకి అసలు ఏమేమి పదార్థాలు కావాలో మీరు ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ప్రేక్షకులకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ముందుగా పరిచయం చేస్తాను. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇవి మొత్తం పేరే ఉంది 7 కప్స్. సో 7 కప్పులతోటి తయారు చేస్తాం. ముందుగా కావాల్సినటువంటిది శనగపిండితో అండి. రెగ్యులర్గా చేసుకున్నటువంటి పాయసం ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ వంటను కూడా చేస్తే 7 కప్సా అన్నారు. సో అవును, మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది షేర్ చేస్తున్నాను, చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ముందుగా శనగపిండి, పాలు, తర్వాత నెయ్యి, చక్కెర, తర్వాత నట్స్. ఆల్రెడీ ఇక్కడ పిస్తా, బాదం పప్పు, మీరు ఏ నట్స్ వాడాలనుకుంటే అన్ని నట్స్ కూడాను గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. తర్వాత మనకి ఆల్రెడీ కిస్మిస్ అంటారు, ఇది కూడా వాడుకోవచ్చు. అంటే ఆప్షనల్, వాళ్ళకి ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను. పిస్తా ఎందుకు వేస్తామంటే పిస్తా అనేది హార్మోన్స్కి, ఇంబ్యాలెన్స్కి అన్నిటికీ కూడా మంచిది. మనం పొద్దున్నే కూడాను తింటూ ఉంటాం కదా, నట్స్ కూడా నానబెట్టుకొని తింటూ ఉంటాం. నేనైతే తింటానండి రెగ్యులర్గా. సో ఇలా పౌడర్ చేస్తే ఏంటంటే లోపల రెసిపీలో అంతా కూడాను మిక్స్ అయిపోతుంది. సో హెల్దీ అనమాట. పిస్తా అన్ని నట్స్, యాలకులు పౌడర్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇదనమాట. పాలు కూడా కావాలి. ఇంకా కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇంకొకటి కూడా ఉందండి, పచ్చి కొబ్బరి లేని వాళ్ళు కూడాను ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. సో ఏదైనా కొబ్బరి అయితే వాడాలి. మొత్తం 7 కప్పులు అంటే చక్కెర 3 కప్స్. 1, 2, 3, 4, 5, 2 వచ్చి 3 కప్పులు వచ్చి చక్కెర. ఎక్స్ట్రా షుగర్ అంటే ఎక్స్ట్రా షుగర్ కాదు, షుగర్ సరిపోయినంత మనకి సరిపోతుంది అన్నకి క్వాంటిటీకి. మరీ వద్దు అనుకున్న వాళ్ళు ఒక 1/2 కప్పుని తగ్గించుకోవచ్చు. మొత్తం మీద కూడా 7 కప్స్ అవుతుంది అది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. సూపర్ అండి. సో ఇంతకీ రెసిపీని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి? మా అత్తగారి దగ్గర నుంచి అండి. ఇంకెవరు నేర్పిస్తారు నాకు? సో అమ్మగారు, అమ్మమ్మ గారు ఎవరైనా అవ్వచ్చు, అంటే వాళ్ళ దగ్గర కదా ఇలాంటి రెసిపీస్ అన్నీ ఉంటాయి. వాడు చెప్పానన్నమాట, ఈ రెసిపీకి తల్లి వచ్చి మైసూర్ పాకు, మా తల్లి నుంచి పుట్టినటువంటిది 7 కప్స్ అని చెప్పారు. ఇది బేబీ ఓకే, బేబీ ఆఫ్ మైసూర్ పాక్. సో మనం మైసూర్ పాక్ బేబీని తయారు చేద్దాం ఇప్పుడు. తప్పకుండా. సో ముందైతే స్టవ్ వెలిగించేస్తున్నాను. సో మనం ఏం చేద్దాం అంటే స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా మనం దీన్ని కొంచెం అంటే మందపాటి ఇది తీసుకోవాలి. అంటే పల్చగా ఉందనుకోండి తర్వాత మీకు అర్థమవుతుంది. దాన్ని కొంచెం మనం అంటే పాకం బాగా రావాలి. మైసూర్ పాక్ ఏంటంటే పాకానికి కొంచెం ముందే చేసేసి నెయ్యి కలుపుకొని చేసేసుకుంటాం. అది జస్ట్ తగినంత పాకం వచ్చేస్తే మనం మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. దీనికి అన్ని కలుపుకున్న తర్వాత ఎండులో ఉంటుంది అనమాట. సో రాధిక గారు, మొట్టమొదటిగా మేము మీ గురించి తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటంటే ఆర్జేగా మీరు మీ ప్రొఫెషన్ కొనసాగిస్తూ ఉన్నారు, అలాగే ఆర్జేగా కాకుండా వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ దట్ యు డు?
అంటే ఏ విధంగా సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ గా వచ్చి టీచర్ గా చేస్తాను అక్కడ. ఇది కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అక్కర్లేదు, కొంచెం మనం పచ్చివాసన పోయే వరకు చేసుకుంటే చాలు. అంటే ఆర్జేగా కొనసాగిస్తున్నారు, ఆర్జేగా అలాగే ఇందాక అన్నారు టీచర్ గా కూడా వర్క్ చేస్తున్నారని. సో స్కూల్లో KTIST లో నేను సోషల్ స్టడీస్ చెప్తానన్నమాట. నేను వెళ్ళలేను అనుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ గా వెళ్తాను. అంటే బ్రేక్ లో నేను పిల్లలతోటి నాకు 2 పిల్లలు చేసుకోలేను అనిపించినప్పుడు అలా కూడా వెళ్తూ టీచింగ్ చేస్తాను. ఇండియాలో కూడా టీచ్ చేశాను, చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో మీ స్టూడెంట్స్ ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు? ఇండియాలో ఉన్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత కూడాను అంటే నేను వెళ్ళి వాలంటీరింగ్ గా కూడాను గవర్నమెంట్ స్కూల్స్ లో, భవితా స్కూల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో చెప్తూ ఉంటాను. తర్వాత పిల్లలకి ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, ఎలా చేయాలి, వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి స్కూల్స్ లో మోటివేషన్ అంతా కూడా బుక్ రాస్తున్నాను రైటర్ గా. అమేజింగ్ అండి, అమేజింగ్. చాలా కథలు విశాలాంధ్రలో పడ్డాయండి నా కథలు. సో మీరు ఒక రైటర్, అలాగే ఒక ఆర్జే, అలాగే ఒక టీచర్, ఇంకేమైనా లైన్స్ ఉన్నాయండి ప్రొఫెషన్ లో? యాంకరింగ్ అండి, అలాగే యాంకర్ కూడా మీరు? MC చేస్తాను అమెరికాలో. నైస్ నైస్. MC, యాంకర్ అన్ని లవ్లీ. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట. తెలుగు నేర్పిస్తాను పిల్లలందరికీ. తెలుగు మా అమ్మాయి ప్రజాశక్తికి వాటన్నిటికీ నేను రాశాను. రెసిపీస్లో కూడాను మన హెల్తీగా ఎలా తినాలి అని చెప్పి తెలంగాణ పత్రికకి రాశాను. 5 ఇడ్లీస్ అని చెప్పి మనం రాశాను. 7 కప్స్ లాగా 5 ఇడ్లీస్ అన్నమాట. 5 ఇడ్లీస్. నెంబర్ గేమ్ బాగా స్ట్రాంగ్ ఉంది మీది. అన్నిట్లోనే మోటివేటే అందరికి. సో ఇది వేగిందా అండి? వేగింది. మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఓకే, ఇచ్చారా బౌల్? ఇచ్చారు. మీరు కొంచెం హెల్ప్ చేస్తారా నాకు? అయ్యో తప్పకుండా అండి. ఇది ఒక బౌల్ లో తీసుకోమ్మా. ఓకే, నన్నే తీసుకోమంటారా? అంటే మీకు ఈ రెసిపీ తెలుసా మీకు? లేదండి. అందుకే నేర్చుకుంటారని. తీయడం అండి? కాదు, నేర్చుకోవడం. ఎలా చేయాలో, ఎంత స్మెల్ వచ్చిందో. మా అత్తగారు ఎలా తెలుసా, ఆ స్మెల్ పట్టేసేసి నీకు పాకం వచ్చిందా లేదో చెప్తారు. ఒకసారి కలిపి ఇలా చెప్పమ్మా అంటే నాకు అన్ని తెలివితేటలు ఇవ్వలేదండి దేవుడు. ఒక్కసారి మా అత్తగారి దగ్గరికి వచ్చేస్తాయండి. ఏమండి ఫ్యూచర్ లో మా అత్తగారి దగ్గర నేర్చుకుంటానులేండి. తప్పకుండా. ఏ అత్తగారైనా ఇంతకంటే అదే ఇలాగే నేర్పిస్తారు. అంతేనా? నెక్స్ట్ వచ్చి ఏం చేయాలంటే, ఇది మనం ఇది చేసుకున్నాం కదా, కొబ్బరి కొంచెం. ఓకే, పచ్చి కొబ్బరి కదా. అవునండి. మనం కలుపుకొని కొంచెం దీంట్లో ఇలా అనేసుకొని. మీరు ఎప్పుడైనా కొబ్బరి బాగా సిమ్ లో పెట్టామా? ఫుల్ సిమ్ లో పెట్టానండి. ఓకే, మళ్ళీ మనం ఇది కొంచెం దాంట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు 7 కప్స్ కలిపేసుకుంటాం అనమాట. డీజేటీలో సినిమా వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏడిపించడం స్టార్ట్ చేశారా? రాధిక అని. నేను రాజేను కదా. ఆర్జే అయితే ఏంటండి, పేరు రాధికనే కదా మరి. రాధిక బాగా పాడుతున్నారే మీరు చక్కగా. అవునండి. నెయ్యి కదా ఇది. ఎస్. మనం కలిపేద్దాం. ఆల్సో అండి మీ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మరి ఇన్ని లైన్స్ ఆఫ్ ప్రొఫెషన్ లో ఉన్న మీరు, లైక్ ఇట్లా ఆల్ రౌండర్ గా ఉన్నారు కదా అసలు, బట్ యూఆర్ వెరీ నోన్ ఫర్ యువర్ ఆర్జేయింగ్ థింగ్. సో అసలు కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆర్జేయింగ్ మీరు? తెలుగు రేడియో 1 అని చెప్పి ఉంది, అక్కడ నేను ఆర్జేయింగ్ స్టార్ట్ చేశాను 2018లో. సో అసలు ఎలా వచ్చింది అవకాశం అండ్ మీరు ఎలా కొనసాగించారు? యాక్చువల్గా అండి నా టాలెంట్ చూసారు వాళ్ళు స్టేజ్ మీద MC చేస్తున్నప్పుడు. యుఎస్ లోనే చేశాను. అంతకు ముందు కూడా ఇండియాలో MC చేశాను, ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో. సో అలా వచ్చింది, మీరు అలా ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు. అక్కడ నుంచి 2018 నుంచి నేను ఆర్జేయింగ్ చేస్తున్నాను. 1 ఇయర్ పాటు ఎవరు ఇప్పుడు కూడాను వరల్డ్ వైడ్ గా రేడియోలో ఎవరు కూడాను స్టేజ్ షోస్ గురించి, నాట్య శాస్త్రం గురించి ఎవ్వరు చెప్పలేదు. అది నేను మాత్రమే చెప్పాను. ఫస్ట్ ఆర్జే నేనే. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి చాలా మందితోటి పరిచయాలైనాయి. ఆ పరిచయాలు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి రాజీవ్ కనకాల గారు, సుమా గారు, ఇంకా వాళ్ళ నాన్నగారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. దేవదాస్ కనకాల గారి తోటి చాలా మంచి పరిచయం ఉంది. వారి యొక్క ఇంటర్వ్యూ ఎలా వెళ్ళింది అంటే, వాళ్ళది ఒక రాజీవ్ గారికి కూడా చెప్పానన్నమాట, ఒక సినిమా తీయచ్చు అంటే ఆ స్టోరీ గురించి. అలా అనిపించింది నాకు. ఆయన అల్టిమేట్గా వెళ్ళింది. స్టేజ్ షోస్ 1 ఇయర్ చేశాను. తర్వాత నుంచి ఇంకా అన్నీ కూడాను ఇన్స్పిరేషనల్ షోస్ అన్నీ చేస్తానన్నమాట. ట్రాన్స్జెండర్స్ తోటి నేను చేసినటువంటి ఫస్ట్ నేనే ఆ కంటెంట్ని తీసుకొచ్చాను. ఆ కంటెంట్ ఏంటంటే రెస్ట్ రూమ్స్.
వాళ్ళెందుకు మన రెస్ట్ రూమ్స్లోకి రావాలి అని నాకు అనిపించింది. సో మేబీ ఎక్కడో సంహౌ ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా దే నీడ్ దేర్ స్పేస్ అనిపించింది ఫ్రమ్ అదర్ పీపుల్ అనిపించింది. సో అప్పుడు నేను అలా ట్రాన్స్జెండర్స్ తోటి రెస్ట్ రూమ్ షో చేశాను. దాదాపు 1 year పాటు వాళ్ళతోటి జర్నీ చేసి మాట్లాడి రచన, నీతు వీళ్ళందరితోటి. ఇది ఇలాచీ పౌడరు, ఇది వేద్దాం. నా గురించి రాబట్టాలనుకుంటున్నారు కదా? అవునండి, మరి మీ ప్రేక్షకులు, మీ ఫ్యాన్స్ అందరికి మీ గురించి తెలియాలి కదండి. తప్పకుండా, ఆల్రెడీ తెలుసు. నేను అవునా? వరల్డ్ వైడ్ గా తెలుసా? అంటే వరల్డ్ వైడ్ గా మీరు తెలుసు, కానీ మీ ఇన్ డెప్త్ గురించి ఇంకా తెలియదు కదా చాలా మందికి అన్నట్టు. చాలా మందికి అంటే భారతదేశంలో తెలియదు. కొంతమందికి ఇక్కడ నుంచి కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. పొద్దున్నే 5:30కి అంటే 4:30కే లేచి నా షో విని దానికి అలారాలు పెట్టుకొని వస్తారు. వా, ఏం అసలు ఏంటండి క్రేజ్, మామూలుగా లేదు అసలు. మీకోసం అలారం పెట్టుకున్నారు, నిద్రలేస్తున్నారంటే వాళ్ళు లేస్తారు. అంటే ప్రేక్షకులకి వచ్చేటటువంటి కాలర్స్కి కేవలం ఏంటంటే నాలో మంచితనము, నాలో ఏదో వాళ్ళకి ఇచ్చేటటువంటి రెస్పెక్టు, ప్రతి మనిషిని కూడాను దగ్గరగా తీసుకోవడం, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. నా స్పెషల్ షోకి అంటే అన్ని షోలకి, ఇంటర్వ్యూస్కి ఎక్కడొచ్చినా సరే, ఒడిదుడుకులు వచ్చినా కత్తి మహేష్ దగ్గర నుంచి కూడాను ఆర్జీవి గారితో, తర్వాత అంటే ఆర్జీవి గారిని చేయాలనుకున్నాను, అమలా గారు చేస్తాను. అమలా గారితో చేయడానికి వచ్చాను ఇక్కడికి, బ్లూ క్రాస్ గురించి. అలా సూపర్ అండి, చాలా ఇన్స్పైరింగ్. వాళ్ళ అసిస్టెంట్ కుమారి గారు మా ఇంటికి వచ్చారు. క్వశ్చన్స్ అన్ని రెడీ అయింది. సో ఐ విల్ డూ. చిట్టి త్రిపురనేని గారి, మహారథి గారి స్టోరీస్ కూడాను, వాళ్ళ సినిమాలన్నీ కూడాను మా ఇంట్లోనే ప్రీ రిలీజు చెన్నైలో వేసేవారట. వారు మా అత్తగారు వాళ్ళందరికీ కూడా బంధువులు. వంగర గారు అంటారు కదా, మా తాతగారు. సో ఇది ఎంతవరకు వచ్చిందండి? చేయాలండి, ఇది పాకం వచ్చే వరకు ఇలా బాగా కలిపి మనము ముందుకు వెళ్తుందన్నమాట. సో ఇంకా మీ హాబీస్ ఏంటండి రాధిక గారు? మీకు ఎన్నో రకాల హాబీ, ప్రొఫెషన్. ఓకే, మీ ప్రొఫెషన్ లో మీరు చేసే వరకే మీ హాబీ అంటున్నారా? ప్రొఫెషన్ హాబీగా చేసుకుని ముందుకు వెళ్తున్నానండి. అంటే టీచింగ్ లో కూడా హాబీ అనే చెప్పాలి. ఏదైనా సరే పని చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి, అలా అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇలాగే మనం పాకం గట్టిగా అయ్యే వరకు చేసుకుంటూ ఉండాలి. ఓకే, కొంచెం మనం ఇప్పుడు ఇవి కూడాను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డెకరేషన్ కి పెట్టుకోవచ్చు. ఇలాచి వేసేసుకున్నాం కదా, పిస్తా కూడా కొంచెం కలుపుకున్నాం. ఓకే, ఇంకా యాంకరింగ్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నాను అనమాట. నైస్ అండి. సో ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్ మీకు యాంకరింగ్ లో? బాగుందండి. అంటే గెస్ట్లే నన్ను తీసుకెళ్తారు. ఓకే, వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు బాగా చేసావు, నాకు వచ్చినటువంటి క్రెడిట్స్ వచ్చి ఒకరోజు షో చేశాను అనమాట గుమ్మడి గోపాలకృష్ణ గారితో. చేసినప్పుడు నా పని నేను చేసుకుంటూ వెళ్తాను కదా, ఆ టైంలో మళ్ళీ నా షోకి ఒక ఆర్జే వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గోపాలకృష్ణ గారు వచ్చి చెప్పారు, అమ్మ నువ్వు బాగా చేసావు, వారు నన్ను రిక్వెస్ట్ చేస్తే ఒక గెస్ట్ని వాళ్ళకి అప్పచెప్పాను, వాళ్ళు బాగా చేయలేకపోయారు, హ్యాండిల్ చేయలేకపోయారు, నువ్వే బాగా చేయగలుగుతావు, నువ్వు ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఎవరు చేయలేరు అని చెప్పడం చాలా బాగా నచ్చింది. రాధిక గారు, ఈ స్వీట్ ఏమో ఒక ఎండుకు వచ్చినట్టుంది. అయిపోయి వచ్చిందండి. సో మీరు మాకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దేని గురించి అయినా? ఇంకేముంది, నా కెరీర్ గురించి. రోజు స్కూల్కి వెళ్తూ వీకెండ్లో ఆర్జేయింగ్ చేస్తూ, అందులో సెలబ్రిటీస్ తోటి వచ్చిందంటే 2 వారాలు చేసుకుంటూ, ఆ తర్వాత 3 పువ్వులు 6 కాయల్లాగా ఇక్కడ మళ్ళీ ఈటీవీ అభిరుచిలో కూడాను ఈ వంటల ప్రోగ్రాంలో ఒక గెస్ట్గా వచ్చే అదృష్టం, ఇంకా అనేక ఛానల్లో మళ్ళీ ఫ్రీలాన్సర్గా వెళ్ళేటటువంటి అదృష్టం దాకా వెళ్ళాను. ఇంకా అనేక అంటే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి. ఈ వరలక్ష్మి వ్రతం పండగ రోజు మా ఇంట్లో చేసుకునే పండగని మీ ఇంట్లో చేసుకుంటూ, అంటే ఇక్కడ అభిరుచి ఈటీవీలో చేసుకుంటూ ప్రేక్షకులతో పంచుకునేటటువంటి ఇంత చక్కటి అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
అయితే ఈ వంటని ముగిస్తూ Yes. ఒక ప్లేట్లోకి తీసుకుని ఓకే మనం దీన్ని కొంచెం కొంచెం గట్టిపడిన తర్వాత మనం పీసెస్ గా కట్ చేసుకుందాం. Right. అంటే బాగా చల్లారిన తర్వాత Pieces దీని వస్తాయి. పీసెస్ గా కట్ చేసుకుందాం. ఏమంటావు? సూపర్ అండి, అలాగే చేద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ వరలక్ష్మి వ్రతం పండగ సందర్భంగా నేను చేసినటువంటి రెసిపీ 7 కప్స్. సో చల్లగా అయిపోయింది, పీసెస్ కూడా కట్ చేసేసారు. మరి ఇది మీరు టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో? 7 కప్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, చక్కెర, పాలు, పచ్చి కొబ్బరి, నెయ్యి, పిస్తా పప్పు, బాదం, కిస్మిస్, యాలకులు. 7 కప్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శనగపిండి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో పచ్చి కొబ్బరి, వేయించిన శనగపిండి, పాలు, పంచదార, నెయ్యి వేసి బాగా గట్టి పడేదాకా కుక్ చేయాలి. పాకం బాగా గట్టిపడిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి డిష్ అవుట్ చేసుకుని పాకం ఆరబెట్టాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, 7 కప్స్ రెడీ.